మా పేరు బాబ్జీ అండి. ఏం చేస్తుంటారు? మేము చేనేత వర్క్ అండి. పద్మశాలీలు. చేనేత పద్మశాలీలు మరి ఏంటండి ఈ సెటప్ అంతా ఏంటి? సైకిల్కి ఇలా కట్టి ఈయన పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో కాలు పెడతానని చెప్పేసి శబ్దం చేశారు. నేను 29వ తారీఖు ముందు నెలలో 29వ తారీఖుని నేను శబ్దం చేశాను. ఒంటిపూట భోజనం చేస్తాను. జూన్ 4వ తారీఖు నాడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అన్న తర్వాత 2 పూటలో చేస్తానని ప్రతిజ్ఞ చేసి దత్తాత్రేయుడి గుడిలో వదిలేసి 29వ తారీఖున ప్రసారం మొదలెట్టాను. మీరు కూడా సొంతంగా ప్రచారం చేస్తారు ఒంటిపూట భోజనంతో? ఒంటిపూట భోజనం. మరి ఎప్పుడు మీ భోజనం 3 పూట్ల భోజనం చేస్తారు? జూన్ 4వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారని చెప్పిన తర్వాత. గెలిచేశారని తెలిసిన తర్వాత మీ 3వ పూట భోజనం స్టార్ట్ అవుతుంటారు? 2వ పూట. ఎందుకంటే ఆయన మీద అంత నమ్మకం మీకు? అంతే. ఇది 100 ఎమ్మెల్యేలు 100 మందిని ఓ పక్క నిలబెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని ఓ పక్క నిలబెడితే 2 సమానమేనండి. ఒక పవన్ కళ్యాణ్ చేస్తాడు. అది దాని ఆయన దగ్గర ఉన్న పవర్. ఆయన నిజాయితీయే. పార్లమెంట్ లోకి మనం అసెంబ్లీకి పంపించిన తర్వాత తేలుతుంది. అతను పనుడతాను ఏంటో పంపించకంటే ఎలా తేలుతుందా? నువ్వు నన్ను తీస్తేనే కదా నీకు వచ్చాను నేను. లేదా నా ఇంటికాడ ఉంటే నేను వస్తారా నీకు? అంతే అంతే. మెజారిటీ అంటే కొంతమంది 1,00,000 అంటున్నారు, కొంతమంది 50,000 అంటున్నారు, కొంతమంది 70,000 అంటున్నారు. ఆ గాలిపోకడు గెలడం ఖాయం, మెజారిటీ రావడం ఖాయం. ఎంతకంత వస్తుంది. ఎంత వచ్చినా కానీ గెలిపైతే నికరం. మీరైతే పిఠాపురంలో పుట్టి పెరిగింది ఎక్కడే కదండి. ఎలాంటి సమస్యలు చూస్తున్నారు ఈ 5 ఏళ్లలో? మీరైతే పిఠాపురంలో సమస్యలు ఆయన చెప్పడం ఆయనే తీర్చేస్తాడు. సమస్యలు మాకున్నాయని మేము చెప్పడం ఎందుకు? నీ సైకిల్ మీద తిరిగిందని ఆయనకి చెప్పడం ఎందుకు? ఆయన కార్తీకి వచ్చాడు, నా సైకిల్ ఎక్కాడు, తొక్కాడు. నేను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చారు ఎన్నోసార్లు. నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆయన దగ్గర, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఆయన చూశాడు, కార్తీకి వచ్చాడు, ఆయన వచ్చాడు, కలిసాడు. కలిసారు. ఈ సైకిల్ కూడా తొక్కారు. మాకు ఆనందమే ఏడుపు వచ్చేసింది. మరి ఆయన కోసమే ఏం కావాలి దానికి? ఆయన కోసమే 10 మందికి ఉపయోగపడుతుందని, ఈ నియోజకవర్గం అంతా బాగుపడుతుందని. నేను తినకపోయినా మన పిల్లలన్నా తింటారు కదా. ఓ సెట్ నాటుకుంటే, ఓ సెట్ అంటూ నాటుకుంటే మన పిల్లలన్నా తింటారు. మనం తినకలద్దు, తింటారు. అదే కదా మార్పు. ఆయనే ఒక మార్పు, మళ్ళీ మార్పెట్టి. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మీ చేనేత కార్మికులకి ఖచ్చితంగా చేదోడు వాదోడుకుంటారా? మీరంటే చాలా అభిమానం అంట ఆయనకి. మాకు చేయడోడుగా వాదోడుగా ఉండకపోయినా ఆయన అందరికీ దర్శనం ఇస్తే అదే చాలు. నాకు ఇచ్చినట్టు అందరికీ దర్శనం ఇస్తే అలా చెయ్యి చూపితే చాలు. చాలంటారు? ఇంకా అంతకన్నా ఇంకేం కావాల్సింది? ఏం అవసరం.